వారు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అమ్మాయిలాగా డ్రెస్సులు వేసుకొని తిరగటం, చీరలు కట్టుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు. అమ్మాయిలు అబ్బాయిలాగా డ్రెస్సులు వేసుకొని స్త్రీలతో కలిసి ఉండటం, పురుషులతో కలిసి జీవించడం, లెస్బియన్, గే, ఇవన్నీ భయంకరంగా జీవిస్తున్న కాలంలో మనం జీవిస్తూ ఉండగా, అటు వారిలో మళ్ళీ తిరిగి మార్పు తేవాలని చెప్పి ఒక యాక్టివిస్ట్ మరి రీసెంట్గా అతన్ని చంపివేశారు. యవనస్తుడు 31 సంవత్సరాల చార్లీ కర్క్ అనే యవనస్తుడు. ఎక్కడికి వెళ్ళినా అతను దేవుని యొక్క వాక్యాన్ని బేస్ చేసుకొని ప్రతి ఒక్కరితో యువకులతో మాట్లాడుతూ ఉండేవాడు. అతని యొక్క టార్గెట్ ఏంటంటే, దేవుడు పురుషుణ్ణి స్త్రీని మాత్రమే కలగజేశాడు, దీనికి మించింది ఏది లేదు. కానీ మనుషులు, ఎస్పెషల్లీ యూత్, వాడు డ్రగ్స్కి అలవాటు పడిపోయి, ఆల్కహాల్కి అలవాటు పడిపోయి, ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ పాప జీవితంలో జీవిస్తున్న వారి యొక్క ప్రవర్తన మార్చుకోవాలి అని అంటూ వాక్యాన్ని చూపించి, ముందు దేవునికి భయపడండి, మీ తల్లిదండ్రులను మీరు ప్రేమించి వారిని మీరు చక్కగా చూడండి, దేవుని యొక్క వాక్య ప్రకారం 10 కమాండ్మెంట్స్ మీరు ఫాలో అవ్వండి, మీ యొక్క జీవితం మీ చేతిలోకి తీసుకోవద్దు. దేవుడిచ్చిన యొక్క జీవితం, దేర్ ఇస్ ఎ పర్పస్ ఫర్ లివింగ్. మనం జీవిస్తున్నామంటే ఒక గొప్ప పర్పస్ ఉంది. ఆ యొక్క పర్పస్ లేకుండా జీవించే జీవితం, ఇట్ విల్ బి ఎ మిజరబుల్ లైఫ్, పనికిరాని జీవితం అయిపోతుంది అంటూ ప్రతి ఒక్క యువతని ఈ విధంగా ప్రేరేపిస్తూ, మంచిని చూపిస్తూ, ప్రోత్సహిస్తూ ఉంటే మరి ఆ యవనస్తుడిని చంపివేశారు, షూట్ చేశాడు. అది కరెక్ట్గా తన యొక్క థ్రోట్లో, నెక్లోకి ఆ బుల్లెట్ దిగింది, అతడు మరణించాడు. అయితే దేవుడు అతన్ని మర్చిపోలేదు. స్టెఫెను మరణించినప్పుడు రాళ్లతో కొట్టి చంపబడుతూ ఉంటే అద్భుతం జరుగుతుంది తెలుసా. దేవుడు తండ్రి కుడి పార్శ్వమున చూచి లేచి నిలబడ్డాడంట. స్టెఫెన్ కళ్ళారా చూశాడు. స్టెఫెన్ని రాళ్ళతో కొట్టి చంపుతూ ఉంటే స్టెఫెన్ అంటాడు, నేను పరలోకము తెరవబడి నేను చూస్తున్నాను. పరలోకము తెరవబడి దేవుని కుమారుడు తండ్రి పక్కన లేచి నిలబడ్డాడు. దేవుడు నా కొరకు నిలబడ్డాడు. హీ స్టాండ్స్ ఫర్ అస్, హీ స్టాండ్స్ ఫర్ యూ, హీ స్టాండ్స్ ఫర్ మీ. మనం చూస్తూ ఊరుకుండే దేవుడు కాడు ఆయన నేను చేయక మానని దేవుడు కదా. యు నో వాట్ హ్యాపెన్, దేవుడు దీనికి వాక్యం తెలియజేస్తుంది, యు ఆనర్ మీ అండ్ ఐ విల్ ఆనర్ యూ. నువ్వు నన్ను కనపరచు, నేను గనపరుస్తాను దేవుడు. మరి నాడు ప్రపంచం అంతా అతన్ని గనపరుస్తుంది. చార్లీని ప్రెసిడెంటే అటెండ్ అయ్యాడు అతని యొక్క ఫ్యూనరల్కి. ప్రెసిడెంట్ అమెరికన్ ఫ్లాగ్ని హాఫ్ స్టాఫ్ దించండి, ఫ్లాగ్ని దించమన్నాడు. ఎందుకు? చార్లీ కొరకు, చార్లీకి గౌరవం ఇవ్వడానికి. దేవుడు అతని కొరకు పనిచేసిన వ్యక్తిని ఎంతగా కనపరుస్తున్నాడో చూడండి. దేవుని బిడ్డలమైన మనం ఆయనకి మహిమార్థమే మనం జీవించాలి.